రావాల్సిందే. ఈ జీవితం కూడా అంతే. దేవాతి దేవుడు ఆ నిర్మాణము చేసినటువంటి దేవుడు ఆ మట్టిలో నుంచి మనం తీశాడు కాబట్టి మరలా మట్టికి వెళ్ళిపోతుంది శరీరం. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఈ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు సత్క్రియలు కలిగి వెళ్ళాలి. మనం దేవుడు చేశాడు కాబట్టి దేనికోసం అంటున్నాడు బైబిల్? సత్క్రియలు చేయటానికి, మంచి పనులు చేయటానికి నీవు దేవుని చేత నిర్మించబడ్డావు. గుర్తుపెట్టుకోండి, సత్క్రియలు చేయటం కోసం. స్తోత్రం. ఏ కార్యాలు అంటమా? సత్క్రియలు. నీ జీవితంలో ఎప్పుడైనా నేను ఒక మంచి సత్క్రియ చేశాను అన్నవాళ్ళు ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి. సత్క్రియ చేశాను. సత్క్రియ అంటే ఏంటి? మంచి పని. ఒక పేదవాడు ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతను హెల్ప్ చేయటం సత్క్రియ అది. అతనికి ఒక ముద్ద భోజనం పెట్టడం సత్క్రియ అది. ఇలా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. భిక్షం అడుక్కుంటూ మన ఇంటికి కొంతమంది వస్తారు, చేరియమని అడుగుతారు, వాళ్ళకి చేరిస్తాం. అన్నం పెట్టమని అడుగుతారు, వాళ్ళకి అన్నం పెడతాం. ఏమన్నా వండుకుంటే ఇవ్వండి అంటారు, అప్పుడు మనం ఇస్తాం. కొంతమంది మనకి బస్ స్టాండ్లో అక్కడ కనబడి, ఇదిగో నా పర్సు పోయింది, లేకపోతే ఆపరేషన్ చేయించుకోవాలి, హాస్పిటల్లో ఉన్నాము, లేకపోతే ఆకలి అవుతుంది, ఓ 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది అడిగే వాళ్ళు ఉంటారు. అప్పుడు మనం హెల్ప్ చేస్తాం. అవన్నీ కూడా సత్క్రియలే. మంచి కార్యాలు అవన్నీ. సరే, సత్క్రియలు కానివేంటి? సత్క్రియలు కానివేంటంటే మంద కాందాన్ని మనం దోసుకోవటం, లాక్కోవటం, ఆక్రమించుకోవటం, తీసుకోవటం. అవన్నీ ఏ కార్యాలంట? సత్క్రియలు కాదయ్యి. వాటి మీద మనసు పెట్టకూడదు. సత్క్రియలు చేయటం కొరకు దేవుని చేత నిర్మించబడ్డావు. తిమోతి రాసిన పత్రికలో ఓ మంచి మాట అన్నాడు, ఒకసారి చదువుదాం చూడండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో ఓ చక్కటి మాట మనం చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. 6:19 అమ్మా. తర్వాత చదవండి. సత్క్రియలు అను ధనము. ఏమ్మా? సత్క్రియలు చేయటం వల్ల మనం ధనవంతులం బైబిల్ చెప్తుంది. స్తోత్రం. ధనవంతులు ఎవరంట? డబ్బులు ఉన్న వాళ్ళ, బంగారం ఉన్న వాళ్ళ, పొలం ఉన్న వాళ్ళ? కాదు. వీళ్ళెవ్వరు కాదు. బైబిల్ ఏమంటుందంటే సత్క్రియలు చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారే ధనవంతులు.